హలో ఆల్! వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. చూసారు కదా! చేపల ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ చేసిందనమాట ఇది. ఆల్రెడీ మన ఛానల్‌లో చేపల పులుసు వీడియో కూడా ఉంది. కుదిరితే అది కూడా చూసేసేయండి. చాలా సింపుల్‌గా అయిపోతాయి ఈ 2 రెసిపీస్ కూడా. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద కడాయి తీసుకున్నాము. చేపల పులుసు కదా! ముక్కలు కొంచెం పెద్దవనమాట. సో, అందులో ఒక 3 గరిటెలు ఆయిలేసింది అమ్మ. ఆ తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కట్ చేసుకొని ఇందులో ఏసేశారు. ఈ ఉల్లిపాయ ముక్కలనేవి త్వరగా వేగాలి అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా చేపల పులుసులోకి గానీ, ఇగురులోకి గానీ, నాన్ వెజ్ కర్రీస్‌లోకి ఎక్కువగా గళ్ళుప్పు వాడతాము. అలా అందుకే అమ్మ కొంచెం గళ్ళుప్పు యాడ్ చేసేసింది. ఉల్లిపాయ ఇలా కొంచెం వేగంగానే ఇందులోకి ఉల్లిబొందు వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిబొందు అనేది కూడా మంచిగా వేగాలి. మనం చేపల పులుసు గానీ, చేపల కూర గానీ, రొయ్యలు గానీ, పీతలు గానీ వండుకుంటుంటే ఖచ్చితంగా ఉల్లిబొందు అనేది వాడతాము మా సైడ్ అయితే మేము. ఇదే కూరకి కొంచెం గ్రేవీ ఇస్తుంది అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. అసలు ఉల్లిబొందు లేకుండా మా అమ్మ వాళ్ళైతే చేపలు గానీ, రొయ్యలు గానీ వండరు మా సైడ్. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిబొందంతా కూడా యాడ్ చేసేసింది. ఇలా ఉల్లిబొందు కొంచెం వేగంగానే ఇందులోకి ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక కొంచెం ఇలా కలిపేసుకోవాలి. అడుగంటకుండా కొంచెం సిమ్‌లోనే పెట్టుకోవాలి స్టవ్. పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఆ తర్వాత ఒక 1 ½ స్పూన్ పచ్చికారం యాడ్ చేసుకున్నాము. ఇందులో మనం పులుపు అవేమీ వేయట్లేదు కదా! కారం కొంచెం తక్కువే వేసుకుంటున్నాము. ఎందుకంటే ఒక 5, 6 పీసెసే మేము ఇగురు పెట్టేది. కారం వేసి కలిపేసుకుంటాం కదా! అప్పుడు కొంచెం పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాము. గరం మసాలా వేశాక ఇది కూడా కలిపేసుకోవడమే ఇంకా బాగా కలిసేలాగా. మీరు ఏదైనా స్టీల్ స్పూన్ యూజ్ చేస్తుంటే ఒక 2 ఫుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకోండి. గరం మసాలా వేసి కొంచెం కలిపేసాక ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవడమే. మనం జస్ట్ ఒక 4, 5 ముక్కలే అని చెప్పాను కదా! ఇగురు పెట్టేది. సో, జస్ట్ ముక్క మునిగేలాగా వేసుకోవాలి వాటరు. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. చాప ముక్కలకి ఆల్రెడీ కొంచెం ఉప్పు, కారం అనేది ఆల్రెడీ పట్టించి పెట్టుకున్నాం పక్కకి. ముక్కకు మంచిగా పడతాయి. టేస్ట్ బావుంటుంది అని చెప్పి. చూసారు కదా! ముక్క పూర్తిగా మునగను కూడా మునగలేదు. అలాగే వేసుకోవాలి వాటర్. ఎక్కువ వేసామనుకోండి ముక్క బాగా మెత్తగా అయిపోయి మొత్తం చిదిమిపోతుందనమాట. మనం తినటానికి కూడా బాగోదు. సో, చాలా తక్కువ వాటర్ ఏసుకోవాలి. చేపల కూర గాని, పులుసు గాని. అలాగే కొంచెం కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అని చెప్పి అంతే. ఇంకా జస్ట్ ఇలా స్లోలో పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నామనుకోండి. ఒక 5-10 మినిట్స్ లోపు మంచిగా ఉడికిపోతుంది కూర అనేది. ముక్కలు మెత్తగా అయిపోతాయి. చేపలు త్వరగా ఉడికిపోతాయి. చూసారు కదా! ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో కూర. జస్ట్ ఒక 5-10 మినిట్స్ లోపే అయిపోయింది ఇదంతా కూడా. మంచిగా ఎగిరిపోయింది చూసారు కదా! చేపల ఇగురు. మా అత్తయ్య అయితే ఇంకా చాలా దగ్గరికి రానిచ్చేస్తారు. అసల ఆ గ్రేవ్ అంతా కూడా ముక్కకు పట్టేసి ఇంకా ముక్క కలుపుకోవడానికి వచ్చేలాగా చేస్తారు. చేప ముక్కలు కూడా మునగలేదు గుర్తుపెట్టుకోండి. చేప ముక్క మునిగేలా ఏసినా కూడా మెత్తగా అయిపోతుంది. ఎక్కువ ఓవర్ కుక్ అవ్వకూడదు చేపలనేవి. జస్ట్ ఒక 10 మినిట్స్‌లోనే పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయి. ఇదొచ్చేసరికి బొచ్చ చేప. చాలా పెద్ద చేప అన్నమాట. ఒక 4 కేజెస్ అలా ఉండే చేపని మేము తెచ్చుకొని కొంచెం పులుసు, కొంచెం ఇగురు ఇలా చేసుకున్నాము ఒకరోజు. చూస్తుంటే చాలా యమ్మీగా ఉంది కదా! టేస్ట్ మాత్రం చాలా బావుంది. నాకు చేపల ఇగురులో మాత్రం చేప ఒరిజినల్ టేస్ట్ తెలిసింది అనిపించింది ఆ రోజు. చాలా బావుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ us. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా. బై బై.